నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మోదరీస్ కిచెన్. ఈరోజు నెత్తళ్ళతో 2 వెరైటీలు చూపిస్తున్నాను. ముందుగా నెత్తళ్ళ పకోడీ. ముందుగా 1/2 కిలో నెత్తళ్ళు శుభ్రంగా క్లీన్ చేసేసుకుని దానికి ఉప్పు, పసుపు, కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసుకుని, నీరు వేయొద్దండి, దాంతో నీరుతో అలా సరిపోతుంది. ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. 1/2 గంట కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత పెనంలో నూనె వేసుకుని వేడవుతుంది కదా, ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసి, చిటికెడు కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు ఏదైనా పర్వాలేదు. నచ్చిన వాళ్ళు 1/2 స్పూన్ శనగపిండి కూడా వేసుకొని, నేనైతే శనగపిండి వేయలేదు ఈసారి. చిటికెడు జీలకర్ర కూడా వేసుకోవాలి. గరం మసాలా చాలా తక్కువ అండి, 1/2 స్పూన్ సరిపోతుంది. అన్నీ వేసి శుభ్రం కలిపేసేసుకుని ఇలా లోతు పెనంలో ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవాలి పకోడీలాగా. మరీ ఆయిల్ బాగా వేడిగా కాదు, మీడియంగా ఉన్నప్పుడే వేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా వేసి తీసేసుకొని, వేసిన వెంటనే మాత్రం కలపొద్దండి. ఒక 5 నిమిషాలు అలా ఉంచి కలిపితే వేడకుండా వస్తాయన్నమాట. ఇవి ముళ్ళులు ఉంటాయి కదా, అక్కడక్కడ టప్ 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 అని పేలుతాయి, చూసుకోండి. పావు కిలో నెత్తళ్ళకి ఇది చేశాను. నెక్స్ట్ నెత్తళ్ళు మామిడికాయ కర్రీ అండి. ఒకేసారి అయిపోతాయి కదా అని ముందు నెత్తళ్ళు వేయించి తీసి పక్కన పెట్టేసుకుంటే అదే మూగిట్లో కర్రీ చేసేసుకోవచ్చు. మీకు కొత్తిమీర మీ ఆప్షన్ అండి. నేను ఈ వర్షాకాలంలో కొత్తిమీర ఎక్కువ వాడను, అందుకే వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వద్దండి, 1/2 స్పూన్ సరిపోతుంది. కాస్త కరివేపాకు వేయించి తీసి ఈ పకోడీల మీద వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. అంతే అండి, టేస్టీ నెత్తళ్ళు పకోడీ రెడీ అయిపోయింది. ఇవి చిట్టి నెత్తళ్ళు చాలా మంచిది, కాల్షియం ఎక్కువ ఉంటుందంటండి. పెద్ద పెద్ద చేపల కన్నా ఇలా చిన్న చేపలు తినమంటారు కదా. ఇలా వేయించి తీసి పక్కన పెట్టేసుకుంటే, చూసారా ఉల్లి పకోడీలా ఎలా ఉన్నాయో. నెత్తళ్ళ పకోడీ. ఇప్పుడు నెత్తళ్ళు మామిడికాయ కర్రీ ఎలా చేయాలో చూపించిపోతున్నాను. ఇవి ఒక 1/2 కిలో నెత్తళ్ళండి, ఒక మామిడికాయ, పచ్చిమిరపకాయలు. ఈ 1/2 కిలో నెత్తళ్ళని క్లీన్ చేసి 1.5 స్పూన్ కారం, ఉప్పు కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోవాలండి. ఇప్పుడు ఏ కూరకైనా సరే 1/2 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, చిటికెడు గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా పట్టించేసి ఇలా ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం దీనికి కావాల్సినవి మామిడికాయ తురుము, పచ్చిమిర్చి, ఉల్లి పేస్ట్ అన్నీ సిద్ధం చేసుకుందాం. 2 స్పూన్స్ ఆనియన్ పేస్ట్, మామిడికాయ తురుము అన్నీ రెడీ చేసుకోవాలి. ముందుగా తాలింపులో కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి వేగనిచ్చి, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్, 2 ఆనియన్స్ మెత్తగా పేస్ట్ చేసి వేసుకోండి. ఇలా వేగేటప్పుడే బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకుని మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. మామిడికాయ ముక్కలు మీ పులుపు మీరే పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. మనం నెత్తళ్ళ క్వాంటిటీని బట్టి, మనం తినే పులుపుని బట్టి మామిడికాయ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను మామిడికాయ వేస్తున్నాను కాబట్టి ఇంక టమోటా వేయట్లేదు. ఉప్పు, పసుపు, కారం ఈ మసాలాకు సరిపడా వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం నెత్తళ్ళకి పట్టించి ఉంచాం కదా, చూసుకోవాలి, లేకపోతే ఎక్కువైపోతాయి అన్నమాట. మొత్తం ఉడికే వరకు చూసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. చికెన్ గరం మసాలా వేసుకోవచ్చు, బిర్యానీ మసాలా వేసుకోవచ్చు, 1/2 స్పూన్ సరిపోతుందండి. వేసి బాగా వేగిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఈ మామిడికాయలో ఉన్న పులుపు అంతా కూడా మసాలాకు పడుతుందన్నమాట.
మనం నెత్తళ్ళు అవి వేసేసామనుకోండి ఎక్కువ ఉడికితే పాడైపోతుంది కూర. అందుకే ముందే ఉడికించుకోవాలి మామిడికాయ ముక్కలు అవి కూడా. ఇలా కలిపేసేసుకుని ఒక్క 5 నిమిషాలు బాగా మామిడికాయ మగ్గే వరకు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మామిడికాయ ముక్క ఉడికిందో లేదో కూడా చూసుకోండి. 90% మామిడికాయ ముక్క ఉడికిపోవాలండి. కొంతమంది మామిడికాయ తురుము కూడా వేసుకుంటారు. తురుము అయితే ఇంత నీరు అక్కర్లేదు, ఒక హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది. ఉడికిపోయిందండి, చూసారా ముక్క ఉడికిపోయింది కదా. ఇప్పుడు ముందుగా ఉప్పు కారం పట్టించి ఉంచుకొని నెత్తళ్ళు వేసేసుకోవాలి. వేసేసి ఒక్క నిమిషం కలిపేసేసి ఇంక ఇప్పుడు ఎక్కువ గరిటె పెట్టకూడదండి, డిష్ పట్టుకుని కుదుపుతూ వండుకోవాలి. బాగా కదిపామంటే మొత్తం నెత్తళ్ళన్నీ కూడా పప్పు అయిపోతాయి. అలా సిమ్లో ఒక 5 to 10 minutes ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఎంతో రుచిగా ఉండే నెత్తళ్ళు మామిడికాయ కూర కూడా రెడీ అయిపోయింది. నచ్చితే ఈ 2 డిష్లు కూడా మీకు నచ్చాయి అనుకోండి, చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ చిన్న చిన్న చేపలు మంచిదంటండి పిల్లలకి. మనం తినేవాళ్ళైతే పిల్లలకు కంపల్సరీ పెట్టండి.